పర్లేదు చెప్పండి. మీరు బానే ఉన్నారు కదా? మీ వైఫ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్ళారు కదా, అంతా ఓకేనా? నాట్ ఓకే. నేను మళ్ళీ మోసపోయాను. ఏమైంది? ఎందుకు అలా అంటున్నారు? నీతో పరిచయమై తక్కువ కాలమే అయినా ఒక ఫ్రెండ్గా నా జీవితంలో జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఈవెన్ నా వైఫ్ విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ మధ్య ఉండాలని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి చెప్పి నన్ను మోటివేట్ చేశావు. నేను కూడా అప్పటినుంచి అభి గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. కోర్టులో నాకు సపోర్ట్ చేసి నా ఆఫీసులో పరువు పోకుండా నా కుటుంబ గౌరవాన్ని కాపాడిందని, తను చేసిన తప్పులన్నిటినీ క్షమించేసి ఒక స్నేహితుడిగా ఉందామని ప్రయత్నించాను. రేపు తన పుట్టినరోజును కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. కానీ ఏం జరిగింది రాహుల్? నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి నందన. అభి నన్ను మోసం చేసింది. అసలు ఏం జరిగిందంటే